రామారావు గారు ఈ మూవీ యాజ్ ఇట్ ఈస్ గా తీసారా అండి, లేకపోతే ఏమైనా కొన్ని చేంజెస్ చేశారంటారు? లేదండి, అంటే మేము ఏది చెప్పాము ఇవన్నీ ఉన్నాను, ఏది చెప్పాను అన్ని ఉన్నాయి. అక్కడ సముద్రం బ్యాక్గ్రౌండ్ గానీ, తర్వాత అక్కడ పాకిస్తాన్ దొరికినప్పుడు గానీ, తర్వాత ఫోన్ కాల్ అదే నీటిలోకి వెళ్ళిన టవర్ సిగ్నల్ రానప్పుడు కానీ మాట్లాడడం కానీ, కట్ అయిపోవడం చేయడం, సిగ్నల్ రావట్లేదు డిజిటల్ ఉండడం, అన్ని మేము ఏది చెప్పాము అన్ని ఉన్నామని చెప్పాను కదా. ఈ బుజ్జి తల్లి అనే నేమ్ చాలా ఫేమస్ అయింది మూవీలో. సో ఈ నేమ్ అంటే మీరు జనరల్ గా కన్వర్జేషన్స్ అప్పుడు మీరు ఇలా చెప్పారా మేము ఇట్లా పిలుచుకుంటామని, లేదా మూవీలో వాళ్ళు పెట్టుకున్నారు? అంటే కార్తీక్ అని రాసుకున్నారు కదా, ఇలాగ పిలుచుకుంటారని రాసుకుని అలా చెప్పారు. మీరు రియల్ గా ఏమని పిలిచేవారండి? బుజ్జి తల్లి అంటే మరి ఆ బుజ్జి తల్లి అక్కడికి బుజ్జి తల్లి వెళ్ళిపోయింది మరి ఇంకేంటి. అంటే బేసిక్ గా మీరు బుజ్జి బంగారం అట్లా ఫోన్ లో మాట్లా బంగారం ఏం చేస్తున్నారు అనే వల్ల. ఓకే. సో మూవీ చూసినప్పుడు బయట వల్ల మాకే చాలా ఎమోషనల్ గా అనిపిస్తూ ఉంటది ఒక్కొక్క సీన్ చూసినప్పుడు. అలాంటిది మీరు రియల్ గా మీ రియల్ లైఫ్ ని మీరు తెర మీద చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి? చాలా ఎమోషనల్ అయిపోయింది చాలా, ఎందుకంటే మా కళ్ళకు పట్టినట్టు చూపించారనమాట. మేము ఏం చేసాం, మేము ఎంత కష్టపడ్డాం, వాళ్ళు అక్కడ అంత కష్టపడ్డారు, అంత అలా చూపించారు. కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే ఆ కంట్రోల్ 2018 జరిగింది, 6 సంవత్సరాలు గ్యాప్, మళ్ళీ అదే రిపీట్ మళ్ళీ అంటే అవి బాతో ఏడ్చే కన్నీళ్ళు ఇప్పుడు ఆనంద బాష్పాలు అనమాట. అలా జరిగింది, ఇలాగ అంత కష్టపడ్డాము అందులో ఉన్నదని ఏడ్చాం. సో మీరు ఈయన జైలుకి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్నారు కదా, రిటర్న్ వచ్చేసరికి పాప కూడా పుట్టేసింది. సో ఆ ఎమోషన్ అలా క్యారీ చేశారండి ఇద్దరు? చాలా ఎమోషనల్ అయ్యారు, అతనైతే ఎమోషనల్ అయ్యారు. తర్వాత రాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. ఇంకేం చాలు రిలీజ్ అయినప్పుడు అయితే కలేసుకొని ఏడుచుకున్నాం, అది చేసుకున్నాం. సో బేసిక్ గా నిన్న మొన్నటి వరకు మీరు చాలా కామన్ పీపుల్, బట్ ఈ రోజు మీరు ఈక్వల్ టు సెలబ్రిటీస్ అనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడైతే నాకు సెల్ఫీతో మేడం ఒక సెల్ఫీ సార్ ఒక సెల్ఫీ, అసలు ఆల్కన్ మేము సెలబ్రిటీస్ ఉందండి. చాలా హ్యాపీగా ఉందండి. కానీ మాకు జరిగినట్టు ఏ ఫ్యామిలీకి జరగకూడదు, అంటే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఎంత బాధపడ్డామో, మా మా పడే కష్టాలు సినిమా తీయడం చాలా అదృష్టంగా ఉంది భావిస్తున్నాం. కానీ మాకు జరిగినట్టు ఏ ఫ్యామిలీకి పాకిస్తాన్ రిపీట్ అవ్వకూడదు. ఓకే. సో మీకు నాగ చైతన్యతో గానీ సాయి పల్లవి గారితో గానీ ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉంటది? సో అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు? బ్రదర్ సిస్టర్ లాంటి చాలా ఇంట్లో మనుషులు, తమ్ముడు అన్న తమ్ముడు చెల్లి అక్క ఎలా ఉంటామో చాలా ఫ్రీగా. సో అంటే వాళ్ళు నాగ చైతన్య అంటే ఒక స్టార్ హీరో కొడుకు, నాగార్జున గారి కొడుకు, హోదా కొంచెం ఉంటది, బట్ ఎక్కడ చూపించలే. మాకైతే మనసున్న మనుషులండి, సాయి పల్లవి గారు కానీ నాగ చైతన్య గాని మనసున్న మనుషులండి, చాలా ఫ్రీగా మాట్లాడతారండి. నిజంగా కూర్చోండి, ఆ ఇంటర్వ్యూలో అయితే ముఖం గారి పక్కన కూర్చోండి, ఇలాగ మైక్ పెట్టుకోండి అన్ని వివరంగా చెప్పారు. పాప పుట్టినరోజు నోరు జారిందంటే అంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నా, ఇంటికి వెళ్ళి చేసుకోవాలనుకున్నా, ఇంటర్వ్యూ ఉన్నది మీరు ఉండండి అందం ఉన్నా, కానీ అనుకోకుండా పుట్టినరోజు నోరు జారింది అప్పటికప్పుడే కేక్ రప్పించడం ఏంటి. బర్త్డే ముందు రోజు మేము వచ్చేయాలనుకుంటే ఈలోగా వాళ్ళు ఫోన్ చేశారు, రేపు ఈ ఇంటర్వ్యూ ఉంటది ఉండండి అంటే, మేము ఆలోచించుకున్నాం పాప పుట్టినరోజు ఉంది కదా ఒకసారి విష్ చేస్తే సరిపోద్ది, మనకి ఇంకేమొద్దండి విష్ చేయండి సార్ అని చెప్తే, లేదులే సాయి పల్లవి గారు అయితే పట్టు పెట్టారు గ్రేస్మాతో కేక్ కట్ చేద్దాం, కేక్ కట్ చేయించారు. అప్పటికప్పుడు కేక్ అరేంజ్ చేసి వచ్చిన వారికి వెళ్ళి లోపలికి వెళ్ళి తెచ్చినప్పుడు కరగండి అంతవరకు వాళ్ళకి ఏదో డబ్బింగ్ ఏదో ఉందంట మాటలు, కానీ అది ఆపేసుకోవడం ఇప్పుడు కేక్ కట్ చేసి చాలా. అయితే అది మా లైఫ్ లో ఒక స్వీట్ మెమరీలా ఉండిపోతుంది. ఈ పాపతో వాళ్ళ కేక్ కట్ చేయించడం, మా పాప కూడా పంపిస్తాను మీకు, చూసుంటారు పేపర్ లో. చూసాను. సో ఆ ఇంటర్వ్యూ నేను ఆల్మోస్ట్ చూసాను, చాలా ఫన్నీగా మీరు పడిన కష్టాలను కూడా చాలా ఎమోషనల్ గా నాగ చైతన్య గారు గానీ సాయి పల్లవి గారు గానీ చాలా ఓపిక్ గా ప్రతి ఇన్సిడెంట్ అడిగి మరీ తెలుసుకున్నారు కదా. సో ఎంత టైం మాట్లాడారు? సో మూవీస్ లో మనం రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీస్తారు అని చెప్పిన చిన్న చిన్న చేంజెస్ చేస్తారు కదా. సో ఈ బుజ్జి తల్లి అని పిలవడం కానివ్వండి, ఈ సీన్స్ కానివ్వండి, మీకు ఎంత ఎమోషన్ గా ఉన్నాయండి? అసలు చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా ఎమోషనల్ అయిపోయాం మేము. ప్రతి చిన్నకి బుజ్జి తల్లి చిన్న మోజీకి
ఏంటంటే మోజుకు వస్తూనే ఉండేది పరిగె దగ్గర ఉండండి. మీకు చాలా సాంగ్స్ ఉన్నాయి ఆ మూవీలో. ఏ సాంగ్ మీ ఇద్దరికి బాగా సెట్ అయ్యింది అనిపించింది? బుజ్జితల్లి. బుజ్జితల్లి సాంగ్. బుజ్జి తల్లి, హైలెస్, ఓం నమ శివ, ఆల్మోస్ట్ 3 హైలైట్ సాంగ్ అండి. చాలా ఎమోషనల్, ఇంకా మామూలు కాదు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వెళ్ళిన వరకు బుజ్జితల్లి మోజుకి అయితే కంటిన్యూ ఎక్కడ ఆగలేదు. బుజ్జి తల్లి అయితే సాంగ్ అయితే చాలా బాగుంది. సో ఆల్రెడీ ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా గుజరాత్ వెళ్ళడం అట్లా ఏమైనా ఉంటుందా? చెప్పాం కదా మా వృత్తి అదే, ఇక్కడ జట్టి లేకపోతే మళ్ళీ గుజరాత్ వెళ్ళాల్సి ఉంటది. జట్టి కట్టినా ఉండిపోతాం, లేదనుకుంటే ఈవిడికి ఏది క్యారెక్టర్ ఇచ్చినా ఉండిపోతాం ఇక్కడ. Okay, మరి అంతే కదా, అవును. తప్పదు, అది ఏదైనా పర్లేదు. ఇక్కడ చూడండి మీ మిస్సెస్ చాలా సిగ్గుపడుతున్నారు. ఆవిడకి బాగానే ఉంది కదా ఏదైనా. అయ్యో బాగున్నారండి. సిగ్గుపడుతున్నారని చెప్తున్నా. యాక్టింగ్ చేసే ఆమె చేయను అంటున్నారండి. అలాగ అంటారండి, ఇస్తండి అలా అంటారు అంతేనా? కొంచెం సిగ్గు, కొంచెం మొహమాటం అంతే.